మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు చాలండి. ఇక్కడ పౌలు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను. దేవుని కృప వలనే అయి ఉన్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నానని పౌలు అపోస్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో, మన దైనందిక జీవితంలో కృప, బలము మనం అనుకున్న సమయంలో మనకు ఇవ్వబడవు. కానీ కృపా బలము మనం అనుకున్న సమయంలో ఇవ్వబడవు, కానీ సమయోచితముగా మనకి అనుగ్రహించబడతాయి. ఆమేన్. సమయోచితంగా మనకి అనుగ్రహించబడతాయి. ఎందుకు ప్రభు అలా చేస్తున్నాడు? కృపను ముందుగానే మన కోసం ఇవ్వవచ్చు కదా, బలాన్ని ముందుగానే మనకి ఇవ్వచ్చు కదా అంటే, మనం ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతి దినం ఆయన మీద ఆధారపడాలని ఆయన కృపను సమయోచితంగా, బలాన్ని సమయోచితంగా మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్. కృపను, బలాన్ని సమయోచితంగా దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని సంకల్పం ఏంటంటే నీ పట్ల, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం ఎడల, నీ కుటుంబం ఎడల ఏమై ఉందో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి క్షణము నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఆయన కృప కొరకు ఆధారపడాలి. ఆయన బలము కొరకు ఆయన మీద ఆధారపడాలని ఆయన ముందుగా కృపను, బలాన్ని నీకు ఇవ్వకుండా సమయోచితంగా ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు పౌలు అపోస్తుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నిజమే. ఒక అపోస్తుడైన పౌలు గారే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనే అయి ఉన్నాము. కానీ మనం అలా అనుకోంగా. నేను ఇంత ధనవంతుడని అయ్యానంటే నా జ్ఞానం, ఇంత పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నానంటే నా తెలివితేటలు, ఇదిగో నేను ఈ పదవిని సంపాదించుకున్నానంటే అపారమైన నా జ్ఞానం, ఇప్పుడు ఇంతమంది బలగం నాతో ఉన్నారు అంటే నేను సంపాదించిన నా ధనాన్ని బట్టి ఉన్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? పౌలు అపోస్తుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఒకప్పుడు నేను హింసకుడును, దూషకుడును, హానికరునైన దేవుడు నన్ను ప్రేమించి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడో తెలుసా? బ్రతికించి రక్షించాడు. ఆమేన్. బ్రతికించి రక్షించాడు అని, ఇదిగో ఇప్పుడు నేను కలిగి ఉన్న రక్షణ నా భక్తి వలన కానీ,
నా ప్రార్థన వలన కానీ, ఇదిగో నా నీతి క్రియల వలన కానీ నాకు రాలేదు. నేను నీతిమంతుడను కాదు, యథార్థవంతుడను కాను. ఇదిగో నేను రక్షింపబడ్డాను అంటే కేవలం దేవుని కృప వలనే నేను రక్షించబడ్డాను. దీనివలన పౌలు గారు చెప్తాడు, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎవరి వలన జరిగిందంటే ఇది ఎవరి వలన జరిగిందండి? దేవుని వలనే జరిగింది. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం, కానీ ఇది మీ వలన కలిగినది కాదు. ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడు అతిశయపడకూడదు. చూడండి, వీల్లేదు. పౌలు గారు అంటాడు, ఇదిగో కృపచేతనే మీరు రక్షించబడ్డారు. ఇది క్రియల వలన జరిగింది కాదు, నీ భక్తి వలన, నీ విశ్వాసం వలన, లేకపోతే నీ నీతి క్రియల వలన, నువ్వు చేసిన ప్రార్థనల వలన జరిగినది కాదు. ఇది దేవుని కనికరం మీద, దేవుని కృప మీద ఆధారపడి ఉన్నది. రక్షణ అనేది దేవుని కృప వలన జరిగింది. దేని వలన జరిగింది చెప్పండి? నువ్వేదో చేసేవని దేవుడు నిన్ను రక్షించాలా? నిన్ను ఎప్పుడు రక్షించుకున్నాడు? ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే మన యొక్క పాత జీవితం క్రీస్తు ప్రభువారిని అంగీకరించినప్పుడు మన జీవితం ఎలాంటిది అంటే భ్రష్టమైంది. ఎలాంటిది? భ్రష్టమైంది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఆ చచ్చిన వారమై ఉన్న వారి ఎడల ఆయన ఏం చూపాడో తెలుసా? ప్రేమను చూపాడు, కనికిరాన్ని చూపాడు, ఆయన కృపను కుమ్మరించాడు. ఆయన కృప వలన మనకేమిచ్చాడో తెలుసా? రక్షణను ఇచ్చాడు. ఏమిచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారి కృప వలన మనకేమొచ్చిందో తెలుసా? రక్షణ. ఏంటండి? రక్షణ. అందుకే పౌలు అపోస్తలుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను. నేను రక్షింపబడ్డానా? అది దేవుని కృప. అపోస్తలుడిగా మార్చబడ్డానా? అది దేవుని కృప. ఇదిగో ఈరోజు విస్తారమైన ప్రత్యక్షతలు చూస్తున్నానా? అది దేవుని కృప. నిజమే ప్రియులారా, మన జీవితంలో కృప ఏమవుతుందో తెలుసా? కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీ జీవితంలో కృపలో నువ్వు నిలిచి ఉన్నావు. కృప నీ దగ్గరికి వచ్చింది. ఆ కృప తర్వాత మరొక కృప వచ్చిందంట. అందుకే ఆయన సంపూర్ణతలో కృప వెంబడి కృపను పొంది ఉన్నారు అని యోహాను శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణత వలన మనం కృప వెంబడి కృపను పొందుకునేవారుగా ఉన్నాం. కృప ఏం చేస్తుంది? ఒకసారి ఒక కృప వచ్చి మన యొద్ద నిలిచింది, తర్వాత మరొక కృప వచ్చి నిలిచి ఉంటుంది. అంటే కృప వెంబడి కృపను మనం పొందుకోగలుగుతున్నాం. ఆమేన్. ఈ రోజున ఆయన కృప వలనే మనం ఏమైనా అయ్యి ఉన్నాము అంటే అది ఆయన కృప వలనే, కేవలం ఆయన కృపే. మన క్రియల వలన కాదు, జరిగినది కాదు. రక్షణ అనేది మన క్రియల వలన జరిగినది కాదు, మన పైన ఆయన కృప చూపాడు. కాబట్టి అనర్హులమైన మన మీద, యోగ్యత లేని మన ఎడల ఆయన కృప చూపాడు. కాబట్టి ఆయన కృప వలన మనకేమొచ్చిందో తెలుసా? రక్షణ భాగ్యం కలిగింది.
ఏం కలిగింది? అపోస్తుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను. కృప వలనై ఉన్నాను. రక్షింపబడ్డానా? దేవుని కృపే. కృప వెంబడి కృపను పొందుతున్నానా? అది దేవుని కృపే. ఈ రోజున ఆ కృపను ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఆ కృపలో ఎంతమంది నిలవగలుగుతున్నారు? ఆ కృపలో ఎంతమంది జీవితాలు సాగగలుగుతున్నాయి? చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? కృపను వ్యర్థపరుచుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? కృపను వ్యర్థపరుచుకుంటున్నారు. వారి పాపేచ్ఛల కోసం, భోగేచ్ఛల కోసం, వారి ఆశల కోసం కృపను దుర్వినియోగం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? దుర్వినియోగం చేస్తున్నారు. కానీ కృపలో మనం ఏం చేయాలో తెలుసా? నిలిచిపోయేవారుగా ఉండాలి. ఆమేన్. కృపలోనే మనం జీవితాన్ని సాగించేవారుగా ఉండాలి. మరి మన జీవితాలు ఎక్కడ సాగుతున్నాయి అండి? నీ జీవితంలో నువ్వేమంటున్నావు తెలుసా? నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడో తెలుసా? ఇంత 127 దేశాలు నేను జయించగలిగానంటే, ఇంత సామ్రాజ్యాన్ని కట్టగలిగాను అంటే అది నా బల పరాక్రమం. ఏమన్నాడు? నా బల పరాక్రమం అన్నాడు. పరాక్రమం అన్నాడు. అజ్ఞానిగా ఉన్నప్పుడు, జ్ఞానోదయం లేనప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? ఇదంతా కూడా నా బల పరాక్రమం వలన నేను సంపాదించాను. అపోస్తుడైన పౌలు ఎంతో సేవ చేశాడు. ఎన్నో సంఘాలు కట్టాడు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు రక్షింపబడ్డావు అంటే దేవుని కృప. ఈ రోజున కృప వెంబడి కృప పొందుతున్నావు అంటే దేవుని కృప. ఒకరోజు అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడితో చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? నా ఆత్మీయ కుమారుడా తిమోతి, నీవు యేసుక్రీస్తు ప్రభువారి కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఆమేన్. ఎలా బలవంతుడవు కమ్మంటున్నాడు? కృపచేత. ఆ మాట చదవండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఆమేన్. తన ఆత్మీయ కుమారునికి నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? ఓ నా ప్రియ ఆత్మీయ కుమారుడా తిమోతి, నువ్వు యేసుక్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఇదిగో కృపచేతనే నీవు బలవంతుడు అవుతావు. క్రీస్తు యేసునందున్న కృపచేతనే నీవు బలవంతుడు కాగలుగుతావు. కాబట్టి ఆ కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే తన జీవితంలో అనుభవపూర్వకంగా పౌలు గారు నేర్చుకున్న పాఠాన్ని తన ఆత్మీయ కుమారుడితో చెప్తున్నాడు. తను బలపరచబడటానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని కృప. చెప్పండి. నిజంగా అపోస్తుడైన పౌలు యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఏముంది? ఒక వ్యాధి ఉంది, ఓ బలహీనత ఉంది. దాని కొరకు పౌలు గారు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇంతగా నేను పరిచర్య చేస్తున్నాను, ఇదిగో ఈ బలహీనత, ఈ ముళ్ళు అయ్యా నా పరిచర్యకు అడ్డుగా ఉంటుంది. ఇదిగో నేను పరిచర్య చేయలేకపోతున్నాను అంటే దీన్ని నా నుండి తీసివేయి,
ఈ బలహీనతను నా నుండి తీసివేయి, ఈ రోగమును నా నుండి తీసివేసి నన్ను బాగు చేయి, స్వస్థచిత్తుని చేయి అని పౌలు గారు దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడట. అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలును. ఏమన్నాడు? నా కృప నీకు చాలును. ఇదిగో నా కృప నిన్నేం చేస్తుందో తెలుసా? నువ్వెప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడు నా శక్తి నీలో పరిపూర్ణమయ్యి నువ్వు బలవంతుడు అవుతావు. ఆమేన్. ఏమవుతావు? నీవెప్పుడు బలహీనుడు అవుతావో అప్పుడు నా శక్తి నీలో పరిపూర్ణమై నువ్వు బలవంతుడు అవుతావు అంటున్నాడు. అప్పటి నుండి పౌలు గారు తనెప్పుడు బలహీనుడు అవుతాడో అప్పుడు దేవుని కృపచేత బలవంతుడుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు చెప్పలే? బలవంతుడుగా ఉన్నాడు. వాస్తవానికి ఆయన ఎలాంటి వాడో తెలుసా? బలహీనుడు. కానీ దేవుని కృపచేత బలవంతుడు. ఆమెన్ చెప్పండి. బలవంతుడు. ఆయన అంటున్న మాట మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. అందుకు నా కృప నీకు చాలును. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్. ఏం చేస్తున్నాడు? ఎవరైనా బలహీనతలు ఎందు అతిశయపడేవారు ఉన్నారా? నాకు గామట్టి షుగర్ వచ్చింది అంటారా? అనండి. అంటారా? నాకు గామట్టి గుండె జబ్బు వచ్చింది అంటారా? మాట్లాడండి. అంటారా? కానీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి నా మీద నిలిచి ఉంటుంది. అందుకని నా బలహీనతలో నేను సంతోషించుచు అతిశయించుచున్నాను. ఏం చేస్తున్నాడట? ఆ మాట మీకు అర్థమైందా? అర్థమైతే మీ మొఖాలు అట్ట ఎందుకుంటాయి? వాడిపోయి ఏలాడిపడిపోతున్నాయి. దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? దేవుని కృపచేత మనం బలవంతులం అవ్వాలి. మన శక్తి మనం తినే ఆహార పదార్థాల వలన మనము బలవంతులం కావు. కానీ మనం ఎప్పుడు బలవంతులం అవుతామో తెలుసా? దేవుని శక్తి మన మీద నిలిచి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి మన మీద నిలిచి ఉన్నప్పుడు మనం ఏమవుతామో తెలుసా? బలవంతులం అవుతాం. ఏమవుతాం? శక్తిమంతులుగా ఉండగలుగుతాం. ఈ రోజున దేవుని శక్తి ఎవరి మీద అయితే నిలుస్తుందో, దేవుని యొక్క శక్తి ఎవరి మీద అయితే నిలుస్తుందో వారు ఎలా ఉంటారో తెలుసా? బలవంతులుగా ఉంటారు. ఎలా ఉంటారు? వాస్తవానికి బలహీనులే, కానీ దేవుని శక్తి చేత వారు ఏమవుతున్నారో తెలుసా? బలవంతులు అవుతున్నారు. పౌలు గారు కూడా తన బలహీనతల్లో దేవుని శక్తి నిలిచి ఉండటం బట్టి ఆయన అంటున్నాడంట, అయ్యా నీ శక్తి నా మీద ఉంటుంది కాబట్టి నాకు సంతోషం, నాకు అతిశయం. ఏంటండి అతిశయం? మన అతిశయం ఏంటి? ఈమెకి ఎంత అతిశయం ఉందరా, వీడికి ఎంత అతిశయం ఉందరా అంటారు. దేన్ని బట్టి? దేన్ని బట్టి అండి? నీ అతిశయం దేన్ని బట్టి? నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న పదవిని బట్టి, నీకున్నటువంటి వస్తు వాహనాలను బట్టి నువ్వు అతిశయిస్తావు. ఒక బండి ఉందనుకోండి, ఒక 2 లక్షల బండి ఉందండి అంటే ఆ బండిని బట్టి అతిశయిస్తావు. కానీ పౌలు గారు బండిని బట్టి, గుర్రాలను బట్టి, రథాలను బట్టి, లేకపోతే వస్తు వాహనాలను బట్టి, పదవులను బట్టి, ధనం బట్టి ఆయన అతిశయించట్లా. ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడో తెలుసా? క్రీస్తు యేసు శక్తి తన మీద నిలిచి ఉండటాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. దీన్ని బట్టి అతిశయిస్తున్నాడు. క్రీస్తు యేసు యొక్క శక్తి తన మీద నిలిచి ఉండటాన్ని బట్టి ఆయన అతిశయించేవాడుగా ఉన్నాడు. ఆయన కృపచేత ఆయన బలపరచబడుతున్నాడు. కాబట్టి
ప్రతి క్షణం ప్రతి నిమిషం కృపచేత బలపరచబడుతున్నాడు. కాబట్టి ఆ కృప తన ఆత్మీయ కుమారుడు కూడా పొందుకోవాలని నా ప్రియ కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు నా కృపచేత నీవు బలవంతుడవు కమ్మ. ఎలాగా బలవంతుడవు కమ్ము. నీకు బలం రావాలంటే ఏం చేయాలి? పావు లీటర్ పాలు అమ్మా, పొద్దున్నే సాయంత్రం పావు లీటర్ పాలు తాగమ్మా. బాదం పిస్తాలు తినమ్మా. ఇంకేం తినాలి? జీడిపప్పు తినమ్మా. గుబ్బలాడించుకుంటా అట్టుపళ్ళు తినమ్మా. తిను. ఇది తినటం వల్ల వచ్చే శక్తి కాదు. ఇది తినటం వల్ల వచ్చే శక్తి కాదు. క్రీస్తు యేసు తన మీద నిలిచి ఉండటం వలన క్రీస్తు యేసు ప్రభువారు తనకిచ్చేటువంటి తన శక్తిని బట్టి, ఆయనకి చూపుతున్న కృపను బట్టి ఆయన బలవంతుడు అవుతున్నాడు. ఏమవుతున్నాడండి? బలవంతుడు అవుతున్నాడు. దేవుని శక్తి తన మీద నిలిచి ఉన్నప్పుడు దాన్ని చూసి సంతోషిస్తున్నాడట. దేన్ని చూసి చెప్పండి? దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని ప్రభావం తన మీద నిలిచి ఉన్న దాన్ని బట్టి ఆయన చూసి సంతోషించి అతిశయిస్తున్నాడట. ఏమిస్తున్నాడు? అతిశయిస్తున్నాడు. ఐగుప్తీయులు వారి గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని బట్టి అతిశయించుదుము గాక. పౌలు అపోస్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతుడను. నేను బలవంతుడిని. ఎందుకు నేను బలవంతుడిని అవుతానో తెలుసా? క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది. ఈ క్రీస్తు శక్తి నిలిచి ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన కృప నా మీద ఉంది. ఎవరి కృప? దేవుని కృప నా మీద నిలిచి ఉంది కాబట్టి నేను బలవంతుడిని. అలాంటి కృప నువ్వు కూడా పొందుకోవాలి. ఆమేన్. తిమోతితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అలాంటి కృప నీవు కూడా పొందుకోవాలి. ఇదిగో నీ జీవితంలో క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. ఆమేన్. అందుకే పౌలు గారు బలం ఏంటో తెలుసా? కృప. చెప్పండి, కృప. పౌలు గారి రక్షణ ఏంటో తెలుసా? కృప. చెప్పండి, కృప. పౌలు గారి అతిశయం ఏంటో తెలుసా? కృప. కృప. మరి మన అతిశయం ఏంటి? పూతంతా జడ పొడుగ్గా ఉంటే వీళ్ళందరి జడలు ఇంతే ఉన్నాయి, నా జడ మాత్రమే ఎట్లా ఉంది? పొడుగ్గా ఉంది. నీ అతిశయం. పూతి తోలు తెల్లగా ఉంటే అతిశయం. ఈ రోజున లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన వాటిని బట్టి పౌలు గారు అతిశయించట్లా. క్రీస్తు యేసు యొక్క శక్తి తన మీద నిలిచి ఉండటాన్ని బట్టి ఆయన సంతోషించి అతిశయించేవాడుగా ఉంటున్నాడు. మరి ఆ శక్తి నీ మీద నిలిచి ఉందా? క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా దేవుని శక్తి నీ మీద నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? బలవంతుడు అవుతావు. ఏమవుతావు చెప్పండి? సాతాను జయించే శక్తిమంతుడు అవుతావు. ఈ రోజున పాపాన్ని జయించే బలవంతుడు అవుతావు. శరీరాన్ని జయించే బలవంతుడు అవుతావు. అందుకే పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను అంటాడు. ప్రియులరా, కృప మనల్ని రక్షిస్తుంది. కృప మనల్ని బలవంతం చేస్తుంది. అంతేకాదు, కృప ఏం చేస్తుందో తెలుసా? నిన్ను స్థిరపరుస్తుంది. ఆమేన్ చెప్పండి. నిన్ను స్థిరపరుస్తుంది కృప. కృప నిన్ను స్థిరపరుస్తుంది. చాలామంది జీవితాల్లో స్థిరత్వం లేదు. ఏం లేదు? నిజంగా ఒకప్పుడు నా జీవితంలో కూడా స్థిరత్వం లేదండి. కొంచెంసేపు కారు తోలోని, కొంచెంసేపు ఉద్యోగం చేసేవాడిని, కొంచెంసేపు ఏమో
ఏవో ఒకటి చేయాలని అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. స్థిరత్వం ఉండేది కాదు. పట్టుమని ఒక 2 సంవత్సరాలు ఏ పని చేసేవాడిని కాదు. అరే వీడు ఉద్యోగం చేస్తున్నాడులే, పర్లేదులే, ఇక సెటిల్ అయ్యాడు అనుకుంటే అది మానేసేవాడిని. ఏం చేసేవాడిని? మానేసేవాడిని. ఆడే నైట్ రామ్మంటామో, షిఫ్ట్ వేయటమో, లేకపోతే ర్యాష్గా మాట్లాడతామో ఏదో ఒకటి చేస్తే నేను మానేసేవాడిని. ఉద్యోగం చేసేవాడిని కాదు. లేకపోతే కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అబద్ధాలు చెప్పే ఉద్యోగాలు. మనస్సాక్షి ఒప్పుకోక శివశక్తి బయోప్లాంటిక్ అని ఒక మొక్కల కంపెనీ ఉండేది. దాంట్లో 10 రూపాయలతో తయారు చేసే మొక్క 110 రూపాయలకి అమ్మాలి. దాంట్లో జాయిన్ అయ్యా. ఆయన 4 రోజులు చేశా. ఒక 10 ఎకరాల ప్లాటు బుక్ చేశా. ఈ రైతుకి నేను ఎంత నష్టం కలగజేస్తున్నాను. ఆ రాత్రి నిద్ర పట్ల, పొద్దున్నే ఉద్యోగం మానేశా. ఫోన్లు చేశారు, ఏమయ్యా 10 ఎకరాలు నువ్వు బుక్ చేశానన్నావు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇయ్యి అన్నారు. నేను ఏమన్నా వాళ్ళ పేరు చెప్పు, నేను చెప్పనన్నా. ఏ ఊరు చెప్పనన్నా. ఎందుకు తెలుసా? వాళ్ళు 10 రూపాయలది 110 రూపాయలు అమ్ముతున్నారు. మనస్సాక్షి ఒప్పుకోక, ఏం ఒప్పుకోక, నా జీతం నాకు వస్తుంది, కమిషన్ అవుతుంది, కానీ ఒప్పుకోక, మనస్సాక్షి ఒప్పుకోక ఉద్యోగం మానేసిన అనుభవాలు. అయ్యగారు అనేవాడు, దేవుని చిత్తం ఒకటైతే దేవుని చిత్తానికి మరొక దిశగా నువ్వు అడుగులేస్తున్నావు, నువ్వు ఎక్కడ స్థిరపడవు అనేవాడు ఆత్మీయ తండ్రి గారు. నిజంగానే ఎక్కడ నేను స్థిరంగా ఉండేవాడిని కాదు. విచిత్రం ఏంటో తెలుసా? దేవుని సేవలోనికి వచ్చినాక ప్రభు నన్ను స్థిరపరిచాడు. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? కృపే నిన్ను స్థిరపరుస్తుంది. కృపే నిన్ను స్థిరపరుస్తుంది. ఆ మాట చదువుకుందామా? 2వ పేతురు పత్రిక, క్షమించండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన మీదట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ముందేం చేస్తాడు? అమ్మో వాక్యం చదువుని తల్లి. ముందు ప్రభు ఏం చేస్తాడు? స్థిరపరిచి బలపరుస్తాడు. ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని స్థిరపరిచి బలపరుస్తాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రస్తుతం నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు, శోధనలు అనుభవిస్తున్నావు, నీ జీవితంలో ప్రతికూలత నీ జీవితంలో ఉంది. ప్రభు వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం ఏంటో తెలుసా? కొంచెం కాలం శ్రమ పడిన మీదట. ఎంత? నీకుండే శ్రమలు ఎంతో కాలం ఉండవు, కొంచెం కాలం ఉంటాయి. ఈ కొంచెం కాలంలోనే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఈ శ్రమల్లోనే విశ్వాసంగా ఉండాలి. ఈ శ్రమల్లోనే స్థిరంగా నీవు ఉండాలి. శ్రమలు కొంచెం కాలం నీకు వస్తాయి. ఏమొస్తాయి? కొంచెం కాలం నీకు వచ్చిన తర్వాత సర్వకృపానిధియగు దేవుడు, ఎవరు? సర్వకృపానిధియగు దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. ఆమేన్. సర్వకృపానిధియగు దేవుడు స్థిరపరిచి బలపరిచేవాడుగా ఉంటాడు. ఇప్పుడు పౌలు గారు స్థిరపడటానికి, బలంగా ఉండటానికి, పౌలు గారు రక్షింపబడటానికి కారణం ఏమైంది? దేవుని కృప. ఏ కృప? అవన్నీ గ్రహించాడు, అన్నీ గ్రహించాడు. నేను రక్షింపబడటానికి కారణం ఏంటి? నాలో ఏ యోగ్యత లేదే, నాలో ఏ అర్హత లేదే, నేనేం చేసి రక్షణ పొందలేదే, నా క్రియల వలన నేను రక్షణ పొందలేదే అని తెలుసుకున్నాడు. ఇది దేవుని వల్లనే, దేవుని కృప వల్లనే అయ్యింది. నా రక్షణకు కారణం దేవుని కృప అని ఆయన గ్రహించాడు. 2, నా బలహీనతలో దేవుని శక్తి నా మీద నిలిచి ఉంటుంది. నా కృప నీకు చాలు అని ప్రభు వాగ్దానం చేశాడు.
అప్పుడు నేను బలహీనుని ఎప్పుడు బలహీనుని అవుతున్నానో అప్పుడు దేవుని శక్తి వచ్చి నా మీద నిలిచి ఉంటుంది. ఆయన ప్రభావం నా మీద నిలిచి ఉంటుంది. ఆయన తేజస్సు నా మీద నిలిచి ఉంటుంది. ఇది దేవుని కృప వల్లనే కదా అని ఆయన గ్రహించాడు. తర్వాత నేను స్థిరపడటానికి ఏంటండి, స్థిరపడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. చెప్పండి, దేవుని కృప. మరి ఈరోజు నన్ను గ్రహించావా? నీ జీవితంలో నువ్వు స్థిరపడ్డావు అంటే కారణం ఏంటి? దేవుని కృప. నీలాంటి వారు మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? నీకన్నా బాగా చదువుకున్నవారు, నీకన్నా తెలివి కలిగిన వారు, నీకన్నా బలవంతులు, నీకన్నా యోగ్యులు, నీకన్నా పరిశుద్ధులు, నీతి క్రియలు చేసేవారు, యథార్థవంతులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిని స్థిరపరచాల. ఈనాటికి వారు స్థిరపడాలని ప్రయాసపడుతున్నారు. ఈనాటికి ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? ఒక బండ మీద నిన్ను స్థిరపరిచాడు. ఒక బండ మీద నిన్ను స్థిరపరిచాడు. నువ్వు స్థిరపడటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. అమ్మా నువ్వు కూర్చో. దేవుని కృప ఒక వ్యక్తిని స్థిరపరిచేది. చంచలమైన జీవితాన్ని, స్థిరత్వం లేని జీవితాన్ని, నీరులాగా పారే చంచల బుద్ధి కలిగిన నీ జీవితాన్ని కూడా స్థిరపరచగలిగిన వాడు ఎవరై అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే. సర్వకృపానిధియగు దేవుడే నిన్నేం చేస్తాడో తెలుసా? స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. స్థిరపరిచే దేవుడు నీ దేవుడు. స్థిరపడేదాకా కొంతమంది బాగుంటారు. స్థిరపడిన తర్వాత ఏమొచ్చేద్దో తెలుసా? అతిశయం. ఏమవుతుంది? నేను కాబట్టి స్థిరపడ్డా, నేను కాబట్టి ఇల్లు కట్టే, నేను కాబట్టి ఉద్యోగం సంపాదించుకున్నా. బాబు, నువ్వేదైనా సంపాదించుకున్నావు అంటే, ఏదైనా నువ్వు స్థిరపడ్డావు అంటే అది దేవుని కృపని గుర్తించు. అది కానీ నువ్వు గుర్తించకపోతే ఇది నా వల్లనే అయింది అన్నావు అనుకో, గడ్డి దించగలడు, గడ్డి మేపించగలడు. ఏం మేపించగలడు? సింహాసనాన్ని దించి 7 సంవత్సరాలు గడ్డి మేపించాడు నెబుకద్నెజర్ రాజుని. 127 దేశాలని పరిపాలించే ఒక రాజుని సింహాసనాన్ని దించి గడ్డి మేయించాడండి. అప్పుడు వచ్చిందంట బుద్ధి. ఏమొచ్చింది? నిజంగా నెబుకద్నెజర్ గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనాన్ని చదవండి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ సంబంధమగు ప్రభావమును నా ఘనతను నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్దకు ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువగా ఘనత నొంది తిని. ఇలాగు నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచు ఉన్నాను. ఎప్పుడు? నా బుద్ధి నాకు వచ్చినప్పుడు. బుద్ధి లేనప్పుడు ఏం మాట్లాడాడో తెలుసా? ఏం మాట్లాడాడండి? చూడండి 30వ వచనాన్ని చదవండి.
4వ అధ్యాయం రాజు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము వలన నా ప్రభావం వలన కనపరుచుకొనుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. ఏమనుకున్నాడండి? తనలో తాను ఏమనుకున్నాడు? రాజధాని నగరం, ఈ మహా విశాలమైన పట్టణము, ఈ బలాధికారమును, నా బలాధికారము ఏమంటున్నాడు? నా బలాధికారము, నా ప్రభావ ఘనతలు కనపరుచుటకు ఈ నా రాజధాని నగరమును నేను కట్టించదని కదా అని తనలో తాను అనుకొనేను. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చాను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్యన నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉండి తానెవ్వరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే నెబుకద్నెజరు రూపం మారిపోయింది. ఆ గడియలోనే ప్రజలందరూ నెబుకద్నెజరు రాజు దగ్గరకు వచ్చారు. ఆ గడియలోనే నెబుకద్నెజరు రాజుని అరణ్యంలోనికి తోలేశారు. ఎక్కడ తోలేశారు? 127 దేశాలను పరిపాలిస్తున్న రాజుని అప్పటికప్పుడే తన ప్రజలే, ఎవరో తన ప్రజలే, తన దగ్గర అధికారులుగా ఉన్నవాళ్ళే. చూడండి, అది కాదు, యాంప్లివేరు లేచిపోయింది, బటన్ లేచిపోయింది, పవర్ బటన్. అర్థమైందా? పవర్ బటన్, యాంప్లివేర్ 250 యాంప్లివేరు, బాక్సులు పెట్టిన యాంప్లివేరు, బటన్ నొక్కు. వచ్చిందా? స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, నెబుకద్నెజరు రాజు ఏమనుకున్నాడో తెలుసా? ఇది నా బలం వలన, నా ప్రభావం వలన, నా ఘనత వలన ఈ పట్టణాన్ని నేను కట్టించాను. నా వలన అన్నాడు, దేవుని వలన అనలా. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓయ్ నెబుకద్నెజరు, నువ్వు సింహాసనం మీద ఉండటానికి అర్హుడు కాదు. ఇదిగో నీ బలం అన్నావుగా, నీ జ్ఞానం అన్నావుగా, ఇప్పుడు నేను ఈ సింహాసనం మీద నుంచి నిన్ను దించుతున్నాను. నీవు ప్రేమించిన వారే, నీ అధికారులే నిన్ను అరణ్యానికి తోలివేస్తారు. అరణ్యంలో పశువులతో పాటుగా నువ్వేం చేస్తావో తెలుసా? గడ్డి మేస్తావు. ఏం చేస్తావు? గడ్డి మేస్తావు. నీ తల తడుస్తుంది, మంచుకు నీ తల తడుస్తుంది అని రాజుగారికి చెప్తే ఆ క్షణమందే నెబుకద్నెజరు రాజు యొక్క ఆకారం మారిపోయింది. ఏం మారిపోయింది? ఆకారం మారిపోయింది. ప్రజలందరూ ఆయన్ని తోలేశారు. అరణ్యంలో ఉన్నాడు 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల తర్వాత తన బుద్ధి తనకు వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. నెబుకద్నెజరు కూడా బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? మరలా సింహాసనం మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడి నుంచి అయితే తోలివేయబడ్డాడో, ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో, ఏ ఘనతనైతే పోగొట్టుకున్నాడో, ఏ సింహాసనాన్ని అయితే పోగొట్టుకున్నాడో దానికంటే రెట్టింపు ఘనత ప్రభు ఇచ్చాడు. ఎప్పుడో తెలుసా? బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడండి?
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనల్ని స్థిరపరిచేది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కృప. కృప కృప కృప. ఆ కృప నిన్ను స్థిరపరుస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నీ డిగ్రీ వలన నువ్వు స్థిరపడలా, నీ డిగ్రీ వలన, నీ పరాక్రమం వలన నువ్వు స్థిరపడలా, నువ్వు చేస్తున్న పనులను బట్టి నువ్వు స్థిరపడలా. దేవుడిని నిన్ను స్థిరపరిచాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు స్థిరపరచకపోతే నువ్వు ఎట్లా ఉంటావు తెలుసా? ఏ గాలి ఎడితే అటుగా ఊగుతావు. ఏ గాలి అయితే రెల్లు ఏం చేస్తుంది? ఇటు అటు ఊగిళ్ళాడుతుంది. సంఘంలో కూడా నువ్వు అట్టగే ఉంటావు. ఇటు గాలి అయితే అటు వెళ్ళిపోతావు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆయన కృపచేత నువ్వు స్థిరపడదువుగాక. ఎలా స్థిరపడతావో తెలుసా? నిన్ను ఎలా స్థిరపరుస్తాడో తెలుసా? దేవుని మందిరంలో ఒక స్తంభంలాగా నిన్ను స్థిరపరచునుగాక. ఈ లోకంలో నిన్ను ఈ గ్రామానికి ఒక మూలకంబంగా దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. నువ్వు ఆయన కృప నిన్ను స్థిరపరుస్తుందని విశ్వసిస్తే నువ్వేమంటావు తెలుసా? నేనేమై ఉన్నాను అది దేవుని కృపయ్యి ఉన్నాను. దేవుని కృపయ్యి ఉన్నాను. ఇది నా శక్తి, నా సామర్థ్యం, నా బలం నుండి వచ్చినది కాదు. రక్షణ దేవుని కృప, బలం దేవుని కృప, స్థిరపడుట దేవుని కృప. ఇంకో మాట చెప్పనా? దేవుని కృప నిన్ను ఏం చేస్తుందో తెలుసా? అభివృద్ధి చేస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది? అభివృద్ధి చేస్తుంది. దేవుని కృపే నిన్ను, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసేది, నీ సంతతిని అభివృద్ధి చేసేది. ఈ రోజున నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసేది ఏంటో తెలుసా? దేవుని కృప. ఎవరి కృప? కృప, దేవుని కృప. ఆ మాట చదవండి. పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేని వలన? యేసుక్రీస్తు అనుగ్రహించు కృప వలన మీరు జ్ఞానమందును, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేని యందు? జ్ఞానమందు. రెండు రాశాడు అక్కడ. కృపయందును, కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందాలి అంటే దేని వలన నువ్వు అభివృద్ధి చెందుతావు? దేవుని కృప వలన. దీని వలన చెప్పాలి అందరూ. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందాలని ఎన్నెన్నో ప్రయాసలు పడతావు. కృప లేకుండా ప్రయాసపడితే ప్రయోజనం ఏముంది? కృప లేకుండా ప్రయాసపడితే ప్రయోజనం ఏముంది? దేవుని కృప నీకుంటే నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. ఎంతగా అభివృద్ధి చేస్తాడో తెలుసా? ఎలా అభివృద్ధి చేస్తాడో తెలుసా? మన జీవితాల్లో దేవుని కృప మనల్ని అభివృద్ధి పరిచేదిగా ఉంటుంది. ఎలాగయ్యా అంటే హోషేయ గ్రంథంలో మాట రాతాడు. నాకు జ్ఞాపకం వచ్చింది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుని కృప నీకు తోడుగా ఉంటే ఆయన అంట ఎలా ఉంటాడంట? చెట్టుకు మంచు ఉన్నట్టు నీకుంటాడు.
ఆమె చెప్పండి. చెట్టుకు మంచు ఎలా ఉంటుంది? చెట్టుకు మంచు ఎలా ఉంటుందండి? మంచు కురుతూ ఉంటుంది చెట్టు. ఆ మంచు ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఆకుల్ని అంటుపట్టు ఉంటుంది. ఏం చేస్తుంది? అంటుపట్టుకుని ఉంటుంది. దేవుడు కూడా నీకు ఎలా ఉంటాడో తెలుసా? చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉండి నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నీటిలో కొలములో ఉన్న తామరి పుష్పం. ఏ పుష్పం? తామరి పుష్పం అభివృద్ధి చెందినట్టు నీవు అభివృద్ధి చెందుదువు. ఆమేన్ చెప్పండి. మీరు తామర పుష్పాన్ని ఎప్పుడైనా చూసారా? చూసారా? అది ఎలా అభివృద్ధి చెందుతుంది? నీటి మట్టం పెరిగే కొందుగా ఆ తామరి పుష్పం యొక్క కాడ కూడా పైకి పెరుగుతుందంట. ఏం చేస్తుంది? పైకి పెరుగుతుందట. పైకి పెరిగి అది నీటిపైన పుష్పిస్తుంది. ఏం చేస్తుంది? అది ఎంత మట్టం ఉంటే 12 అడుగులు ఉందనుకో, 12 అడుగులు పెరుగుతుంది. 6 అడుగులు ఉన్నాయి అనుకోండి నీళ్ళు, 6 అడుగుల పైన తామర పుష్పం పెరుగుతుంది. ప్రభు అంటాడు, నేను చెట్టుకు మంచున్నట్లుగా నేను అతనికి తోడై ఉండి తామరి పుష్పము పెరిగినట్లుగా నేను అతన్ని అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన అభివృద్ధి, మన స్థిరత్వం, మన బలం, మన రక్షణ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? దేవుని కృప వలన. ఎవరి వలన? దేవుని కృప వలనే. అందుకే పౌలు గారు తెలుసుకున్న మాట ఏంటో తెలుసా? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నాను. ఈరోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు కూడా అభివృద్ధి చెందాలన్నా, స్థిరపడాలన్నా, ఈరోజున నువ్వు బలవంతుడు కావాలన్నా, నీవు రక్షణ పొందాలన్నా దేవుని కృప నీ మీద ఉండాలి. దేవుని కృప నీ మీద లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా అది వ్యర్థం. ఇంకా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేమై ఉన్నావో, నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాము. ఆమేన్. ఈ రోజున మనం తెలుసుకున్నాం. ఇప్పుడైనా కృతజ్ఞులమై కృపలో నిలిచి, ఎక్కడ? కృపలో నిలిచి కృపలోనే మనం సాగిపోదుము గాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. మోకరిస్తారా? చేతులు ఎత్తుతారా?